భాగం 5 అరుణాచలం యాత్రా మార్గదర్శిని మరియు ముగింపు మోక్ష తాత్పర్యం చిన్న చిన్న మెరుపులు 1. అరుణాచలం యాత్ర యొక్క ఆచార నియమాలు. అరుణాచలం యాత్ర ఒక పవిత్ర సాధన. ఇది కేవలం దేవాలయ దర్శనం కాదు, అది ఆత్మసంధానం. యాత్ర చేయాలంటే కొన్ని ఆచారాలు పాటించాలి. కీక్యాప్ 1 ప్రభాత సమయంలో లేదా పౌర్ణమి రాత్రి గిరిప్రదక్షిణ చేయాలి. కీక్యాప్ 2 సాధ్యమైనంతవరకు పాదయాత్రగా చేయాలి. కీక్యాప్ 3 ప్రతి లింగం వద్ద ఓం నమఃశివాయ జపం చేయాలి. కీక్యాప్ 4 ఆహారం, మాటలు, ఆలోచనలు పవిత్రంగా ఉంచాలి. కీక్యాప్ 5 పర్వతం చుట్టూ తిరుగుతున్నప్పుడు శివజ్యోతి మన హృదయంలో ఉందని ధ్యానించాలి. రమణ మహర్షి చెప్పారు, గిరిప్రదక్షిణ సమయంలో శాంతితో నడిస్తే ప్రతి అడుగు ఒక ముక్తి సత్యంగా మారుతుంది. 2. యాత్రా మార్గదర్శిని ప్రాక్టికల్ గైడ్. స్థానం గుండు సూది తమిళనాడు రాష్ట్రం, తిరువన్నామలై జిల్లా. గుండు సూది చెన్నై నుండి దూరం సుమారు 190 కిలోమీటర్లు. గుండు సూది రైలు, బస్సు ద్వారా సులభంగా చేరవచ్చు. వసతి అరుణాచలం చుట్టూ అనేక ధర్మశాలలు, ఆశ్రమాలు, హోటళ్లు ఉన్నాయి. శ్రీ రమణాశ్రమం, యాత్రి నివాస్, అన్నమలయ్య హోటల్ వంటి ప్రదేశాలు ప్రసిద్ధి. దేవాలయ దర్శనం సమయం 4 గంటలు సూచించే గడియారం ఉదయం తెల్లవారుజాము 5 గంటలు, మధ్యాహ్నం 12:30. 4 గంటలు సూచించే గడియారం సాయంత్రం తెల్లవారుజాము 3:30, రాత్రి ఉదయం 9:30. దీపోత్సవ సమయం ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి నాడు, నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ ప్రారంభంలో. ఈ రోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. 3. గిరిప్రదక్షిణ మార్గం వివరాలు. గిరిప్రదక్షిణ మార్గం సుమారు 14 కిలోమీటర్లు. మార్గమంతా అష్టలింగాల ఆలయాలు, తీర్థాలు, ఆశ్రమాలు, చిన్న దేవాలయాలు ఉంటాయి. యాత్రికులు తరచుగా ఇలా అనుభవిస్తారు. మొదట 14 కిలోమీటర్లు అనిపించినా చివరికి అది కేవలం 14 నిమిషాల ముక్తి మార్గంలా అనిపిస్తుంది. మార్గమంతా పవిత్ర నిశ్శబ్దం, చుట్టూ అరణ్యం. మధ్యలో ఓం నమఃశివాయ మంత్రధ్వనులు మరియు ఆ పర్వతం నుండి వస్తున్న ఆధ్యాత్మిక శక్తి, ఇవి యాత్రను అద్భుత అనుభవంగా మార్చేస్తాయి. 4. ఆహార మరియు సాంప్రదాయ విశేషాలు. అరుణాచలం ఆలయంలో అన్నదానం ప్రతిరోజూ జరుగుతుంది. పౌర్ణమి రోజుల్లో రాత్రంతా భజనలు, అర్చనలు, వేదపఠనాలు ఉంటాయి. భక్తులు సాధారణంగా తులసిమాల, వెండిమాల లేదా రుద్రాక్షమాల ధరిస్తారు. తమిళనాడులో ఈ క్షేత్రాన్ని తిరువన్నామలై అన్నమలయ్యర్ ఆలయం అని పిలుస్తారు. అన్నమలయ్య అన్న పదం అర్థం అన్నం, శివుడు ఉన్న మలై, పర్వతం అని. 5. అరుణాచలం 5 తత్వాల క్షేత్రాలలో ఒకటి. భారతదేశంలో శివునికి 5 మహాతత్వాల క్షేత్రాలు ఉన్నాయి. తత్వం క్షేత్రం స్థానం భూమి, పృథ్వీ, ఏకాంబరేశ్వరుడు కాంచీపురం నీరు, ఆపస్, జంబుకేశ్వరుడు తిరువనైక్కావలగ్ని, అగ్ని, అరుణాచలేశ్వరుడు తిరువన్నామలై గాలి, వాయు, కలహస్తేశ్వరుడు శ్రీకాళహస్తి ఆకాశం, ఆకాశ, చిదంబరేశ్వరుడు చిదంబరం. అందులో అరుణాచలం అగ్నితత్వాన్ని సూచిస్తుంది. ఇది శివుని జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించే స్థలం. 6. అరుణాచలం భక్తి మరియు జ్ఞానం కలిసిన స్థలం. ఈ క్షేత్రం 2 మార్గాలకు ప్రతీక. భక్తి మార్గం భగవద్భక్తి, గిరిప్రదక్షిణ, దీపోత్సవం, పూజలు. జ్ఞాన మార్గం ఆత్మవిచారణ, రమణ మహర్షి బోధలు. ఇక్కడ భక్తి, జ్ఞానం రెండూ కలుస్తాయి. ఒకవైపు దీపోత్సవ జ్యోతి వెలుగుతుంది, మరొకవైపు అంతరంగంలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. 7. అరుణాచలం దర్శన ఫలితాలు. స్కందపురాణం చెబుతుంది, అరుణాచల దర్శనమాత్రేన పాపక్షయో భవేత్, ప్రదక్షిణమాత్రేన ముక్తిః సులభా భవేత్. అర్థం, అరుణాచలాన్ని చూడగానే పాపాలు నశిస్తాయి, దాని చుట్టూ తిరగగానే మోక్షం సులభమవుతుంది. 8. ముగింపు అరుణాచలం తాత్పర్యం. అరుణాచలం మనకు చెబుతున్న సందేశం చాలా గంభీరమైనది. మోక్షం ఎక్కడా బయట లేదు. నీ హృదయంలోని జ్యోతినే ఆరాధించు. ఈ పర్వతం ఒక జీవంత గురువు. ఇది మాటలతో బోధించదు, కానీ దానిని చూసినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది, అహంకారం కరిగిపోతుంది. రమణ మహర్షి చివరి వాక్యాలు. అరుణాచలం అంటే హృదయ శివం. దానిని ప్రేమించు, దానిలో లీనమవ్వు, అదే ముక్తి. సారాంశం. అరుణాచలం శివుని అగ్నిజ్యోతి స్వరూపం. గిరిప్రదక్షిణ శివచైతన్య ప్రదక్షిణ. దీపోత్సవం ఆత్మజ్యోతి ప్రబోధం.
రమణ మహర్షి బోధ నేను ఎవరు అనే ప్రశ్నే మోక్షద్వారం. చివరికి అరుణాచలం మనలోని శివత్వం. ఓం అరుణాచలేశ్వర స్వామి కృపాకటాక్షం నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులు ముడుచుకున్న వ్యక్తి.